నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం పార్ట్ 7. రచించిన వారు బృందా గారు. ఇక కథలకు వెళ్తే ఆఫీస్ నుండి ఇంటికొచ్చి రూమ్ డోర్ ఓపెన్ చేసిన అదవ్ తన ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి కరెంట్ షాక్ కొట్టినట్టుగా అక్కడే ఆగిపోయాడు. అప్పుడే బాచేసి ఒంటికి టవల్ చుట్టుకొని చేతులతో తడి జుట్టును విదిలిస్తూ వాష్రూమ్ నుండి బయటకొచ్చింది ఈశాన్వి. ఎద నుండి మోకాళ్ళ పై వరకు ఉంది ఆ టవల్. స్టన్ అయిపోయి ఆమెను నకషిక పర్యంతం చూస్తున్నాడు. పాల మీగడలాంటి తెల్లని మేనిఛాయతో మెరిసిపోతున్న ఆమె సన్నని నున్నని కాళ్ళు థైస్ టవల్ దాచలేక ఎక్స్పోజ్ అవుతున్న ఆమె ఎత్తైన పయ్యద అందాలు అతనికి కనువిందు చేస్తూ అతని నిగ్రహానికి పరీక్ష పెట్టేలా ఉన్నాయి. మెడ నుండి వేలాడుతూ శిఖరాల్లో చిక్కుకున్న పసుపుతాడు తప్ప ఏ అలంకరణ లేకపోయినా అప్పుడే విరిసిన మల్లె పువ్వులా మెరిసిపోతున్నా తన నుండి చూపు తిప్పుకోలేకపోయాడు అదర్. 4 అడుగులు ముందుకు వేసిన ఈశాన్వి జుట్టు వెనక్కి వేసుకుంటూ ఎదురుగా చూసేసరికి తనని చూస్తున్న అదర్ తడబడి వెంటనే చూపు మరల్చుకున్నాడు. అతన్ని చూసి ఒక్క క్షణం తనలోని ఆడతనం సిగ్గుతో కాస్త తడబడిన ఆ తడబాటును దాచుకుని అతన్ని చూస్తూ వయ్యారంగా అడుగులు వేస్తూ వచ్చి బెడ్పై కూర్చుంది ఈశాన్వి. తనని చూడమని అతని నయనాలు మారం చేస్తుంటే మెల్లిగా తల తిప్పి ఆమె వైపు చూశాడు అదర్. అతను చూస్తున్నాడు అని తెలిసిన సిగ్గు తడబాటు లేకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చొని మాయిశ్చరైజర్ చేతిలోకి తీసుకునే ఈశాన్వి నడుం విల్లులా వెనక్కి వంచి మత్తైన చూపులతో అతన్ని చూస్తూ వయ్యారంగా చేతులకు మెడకు మాయిశ్చరైజర్ అప్లై చేస్తూ కావాలని అతని కవ్విస్తుంటే ఆమె చేష్టలకు అవాక్కైపోయిన అదరు చిన్నగా నవ్వుకుని చేతులు కట్టుకొని డోర్ను ఆనుకొని చిరు దరహాసంతో ఓరగా చూస్తున్నాడు. తను రొమాంటిక్గా బిహేవ్ చేస్తూ టీచ్ చేయడం మళ్ళీ ముచ్చటగా అనిపిస్తుంది అతనికి. ఈశాన్వి అలాగే చూస్తూ వంగి తన చేతులతో సుతారంగా కాళ్ళకి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటూ ఉంటే ఆమె వంపు సొంపులు కవ్వింపు చేష్టలు మత్తైన చూపులు అతనికి ఊపిరి ఆడకుండా చేస్తుంటే ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ నిలవలేక బయటకు వెళ్ళి డోర్ దగ్గరగా వేశాడు. ఈశాన్వి చిన్నగా నవ్వుకొని లేచి డ్రెస్ తీసుకుని వేసుకుంటుంది. బయట గోడను ఆనుకొని గుండెపై చేయి వేసుకున్నాడు అదర్. బాబోయ్, అదేంటి మరీ అంత బోల్డ్గా ఉంది? క్షణాల్లో చెమటలు పట్టించేసింది. ఏమందనరా బాబు, పిచ్చెక్కిపోయింది. అదర్, బీ స్ట్రాంగ్. ఈశాన్వి తనలో నింపిన మత్తు నుండి అతి కష్టంగా బయటకొచ్చి గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి మెల్లిగా డోర్ ఓపెన్ చేశాడు. బెడ్పై కూర్చొని మ్యాక్బుక్లో ఏదో వర్క్ చూస్తుంది. డిన్నర్ చేద్దామా? నాకు ఆకలిగా లేదు అంది తలెత్తకుండానే. నాకు కంపెనీ ఇవ్వచ్చుగా. నీకు కంపెనీ ఇవ్వడానికి నేనేమీ తీరిగ్గా లేను. బిజీగా ఉన్నావా? నేను తీసుకొచ్చి తినిపించనా అడిగాడు ప్రేమగా. తలెత్తి సూటిగా కొన్ని క్షణాలు చూసిన ఈశాన్వి. ఎందుకు నాపై ఎంతో ప్రేమను యాక్టింగ్ చేస్తున్నావు అని అడిగింది. యాక్టింగ్ కాదు, నిజం. నేను నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం అని చెప్పాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. ఏంటి సడన్గా నాపై అంత ప్రేమ పుట్టుకొచ్చింది? అవును, నీ మరదలతో పెళ్లి వరకు వెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నావట. తనని పెళ్లి చేసుకోవాల్సింది కదా. నేను పిచ్చిగా ప్రేమిస్తుంది. చూడ్డానికి కూడా బాగుంది. అప్పుడు నీకు నా బాధ ఉండేది కాదు. నాకు నీతో ఈ టార్చర్ ఉండేది కాదు. నా మనసులో నువ్వు తిష్ట వేశాక లైఫ్లో ఇంకొకరిని భార్యగా ఎలా యాక్సెప్ట్ చేస్తానే? నీ మనసులో ఉన్నానా? ఎక్కడా? నాకు కనిపించట్లేదే అంది అతని హృదయం వైపు తొంగి చూస్తూ. కళ్ళతో కాదు, మనసుతో చూడు, కనిపిస్తుంది. నాకు మనసు లేదు, ఎప్పుడో చచ్చిపోయింది వైరాగ్యంగా అంటూ చూపు మరల్చుకుంది ఈశాన్వి. అదర్ బాధగా చూస్తూ ఇషు అనేసరికి ఆ పేరు అతని నోటి నుండి విని ఈశాన్వి మొహం ఒక్కసారిగా ఎర్రబడింది. దిగున తల తిప్పి అతన్ని చూసి, డోంట్ యూ డేర్ టు కాల్ మీ లైక్ దట్. ఆ పేరంటే నాకు ఇష్టం, కానీ నీ నోట ఆ పేరు వింటే అసహ్యంగా ఉంది. ఇంకోసారి పిలిస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు అని సీరియస్గా అంటూ చూపుడు వేలి చూపిస్తుంటే ఆమె వైపు కొన్ని క్షణాలు చూసిన అదర్. కోపంలో భలే ముద్దుగా ఉన్నావే ఉమ్మ అని ఆమె చూపుడు వేలికి ముద్దు ఇవ్వడంతో చెయ్యి వెనక్కి తీసుకుని చురుగ్గా చూసింది అతని వైపు. అదర్ చిరు దరహాసంతో చూస్తూ, అలా చూడకే, తెగ ముద్దొచ్చేస్తున్నావు. ఇందాక నిన్నలా చూసినప్పటి నుండి నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. ఇంకా నువ్వు ఇలా కోపంగా క్యూట్గా ఫేస్ పెట్టావనుకో, నేను కంట్రోల్ తప్పాననుకో, నా తప్పు కాదు మరి, ముందే చెప్తున్నా అని ఇంటెన్స్ వాయిస్తో అంటుంటే అలాగే సీరియస్గా చూస్తుంది ఈశాన్వి. అదిగో మళ్ళీ అలాగే చూస్తాం అంటూ ఆమె మీదకి వంగేసరికి అతని నెట్టేసి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసి చంపేస్తాను ఈడియట్ అని దుమదుమలాడుతూ బాల్కనీలోకి వెళ్ళింది. అదర్ వెనక్కి తిరిగి నవ్వుతూ చూశాడు. దీని కోపం తగ్గేదెప్పుడో
నాకు దగ్గరేదెప్పుడు అని నిట్టూరిస్తూ అప్పటికే తన బుజ్జిపుట్ట ఆకలికి వింత సౌండ్స్ చేస్తుంటే డిన్నర్ చేయడానికి కిందకి వెళ్ళాడు. అప్పటికే అందరూ డిన్నర్ ఫినిష్ చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళగా సోఫాలో ఫోన్ చూస్తూ కూర్చుంది భూమి. వదినా, మీరింకా పడుకోలేదా? అతన్ని చూసి సోఫాల నుండి లేచిన భూమి. లేదదర్, మీకు భోజనం పెడదామని వెయిట్ చేస్తున్నాను. ఇషాన్వి రావట్లేదా? లేదు వదినా, ఆకలిగా లేదట అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అలాగా, కోపం పోలేదా ఇంకా? అడిగింది అతని ప్లేట్లో వడ్డిస్తూ. తన కోపం ఇప్పట్లో పోయేది కాదు వదినా, టైం పడుతుంది. ఏం కాదులే, నీ ప్రేమతో త్వరగానే నార్మల్ అవుతుంది అని వడ్డించి ఎదురుగా చైర్లో కూర్చుంది. హోప్సో, అన్నయ్య వచ్చేసారా అని అడిగాడు తింటూ. ఆదర్ ఇందాకే భోజనం చేసి వెళ్ళారు. అలాగా, మీరు వెళ్ళండి వదినా, నేను తినేస్తాను. ఇప్పటికే లేట్ అయింది. ఏం కాదులే, తిన్నాక వెళ్తాను. పర్లేదు వదినా, నేను తినేస్తాను, వెళ్ళండి అన్నాడు చిరునవ్వుతూ. అలాగే, గుడ్ నైట్ అంది సన్నని నవ్వుతూ. గుడ్ నైట్ వదినా. భూమి గదిలోకి వెళ్ళేసరికి బెడ్పై పడుకుని ఫోన్లో వీడియో గేమ్ ఆడుతున్నాడు అనంత్. డోర్ పెట్టేసి అతని పక్కన పడుకుంది భూమి. ఇవ్వండి, ఇన్ఫోసిస్ కంపెనీలో ఇంటర్వ్యూ ఉందండి, వెళ్తాను అనేసరికి గేమ్ పాస్ చేసి తన వైపు చూశాడు అనంత్. ఆన్లైన్లో టెక్నికల్ రౌండ్ ఇంటర్వ్యూ అయిపోయిందండి. మేనేజ్మెంట్ రౌండ్ కోసం ఆఫీస్కి రమ్మన్నారు. మ్యాక్సిమం క్వాలిఫై అయిపోతాను అంది ఉత్సాహంగా. ఇప్పుడు నేను జాబ్ ఎవరు చేయమన్నారు? మీకు చెప్పాను కదండి చేస్తాను అని. చేస్తాను అన్నావు, నేను ఓకే చెప్పానా? లేదు కదా. మన ఆఫీస్కి వస్తానంటే వద్దన్నారు. ఇంత చదువుకొని ఖాళీగా ఉంటే ఎలా? ఖాళీగా ఉంటే ఇంట్లో పని మనిషిని మాన్పించేయమని మమ్మీకి చెప్తాను. ఆ పనులు కూడా నువ్వే చెయ్యి. జాబ్ చేయని అవసరం లేదు. నీకేం తక్కువైంది? నువ్వు కూడా జాబ్ చేసి కొత్తగా వచ్చిన చిన్న కోడల్లాగా ఉండాలి అనుకుంటున్నావా? ఇంట్లో పనులు సరిగ్గా చేస్తూ నన్ను ఇంట్లో వాళ్ళని బాగా చూసుకుంటే చాలు. నువ్వు జాబ్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు అన్నాడు స్థిరంగా. భూమి మొహం వాడిపోయింది. అర్థమైందా? హా అండి అని బాధగా తలాడించి అటు పక్కకు తిరిగి పడుకుంది. అనంత్ ఫోన్ పక్కన పెట్టి లైట్ ఆఫ్ చేసి భూమి పొట్ట చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుని వీపు మీద ముద్దులు పెడుతూ ఉంటే గట్టిగా కళ్ళు మూసి తెరిచి అతని వైపుకు తిరిగింది భూమి. అనంత్ ఆమె బయట చాచేసి మెడవంపులో పెదవులతో తాకుతూ ఆమె పెదవులను అతని పెదవులతో బంధించేసి గాఢంగా కిస్ చేస్తుంటే అతనికి అనుగుణంగా మారి సహకరిస్తుంది భూమి. గదిలోకి వచ్చిన అదర్ గాఢ నిద్రలో ఉన్న ఇషాన్విని మురిపంగా చూస్తూ తన పక్కన వాలిపోయాడు. మార్నింగ్ అదర్ కంటే ముందే లేచి ఇషాన్వి వర్కౌట్ చేస్తుంటే తనకి సైట్ కొట్టుకుంటూ జాలీగా వర్కౌట్ కంప్లీట్ చేసిన అదర్ ఆమె వెనకాలే గదిలోకి వెళ్ళాడు. ఇషాన్వి, త్వరగా రెడీ అవ్వు, అందరితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఇషాన్వి అసహనంగా చూస్తుంటే ప్లీజ్ అన్నాడు. ఓకే అన్నట్టుగా తలాడించి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది ఇషాన్వి. ఇద్దరూ రెడీ అయ్యి కిందకొచ్చేసరికి ఫ్యామిలీ అంతా డైనింగ్ టేబుల్ ముందు కూర్చొనున్నారు. అదర్, ఇషాన్వి రండి కూర్చోండి అని చిరునవ్వుతో వాళ్ళని పిలిచింది భూమి. మొహమాటంగా నవ్వి అదర్వుతో పాటు వెళ్ళి పక్కన కూర్చుంది ఇషాన్వి. తనని చూసి మాడిపోయిన మొహం పెట్టేసుకుంది భువనేశ్వరి. భూమి వడ్డిస్తుంటే అందరూ మౌనంగా తింటున్నారు. కాసేపటికి ఏమ్మా, నీ పేరేంటి అడిగింది లక్ష్మీపార్వతి. ఇషాన్వి. మీ అమ్మా నాన్న ఏం చేస్తారు అనే మాట పూర్తయ్యేలోపే లేరు అనేసింది ఇషాన్వి. ఇషాన్వి మదర్ ఉందని తెలిసిన అదర్ విస్తుపోయి చూస్తుంటే మిగతా వారు సానుభూతిగా చూశారు. ఇంకేం అడగలేదు ఎవరు. మౌనంగా బ్రేక్ఫాస్ట్ చేసేశారు. ఇషాన్వి అదర్ హడావుడిగా వెళ్ళబోతుంటే ఒక్క నిమిషం అన్నాడు విష్ణువర్ధన్. వెనక్కి తిరిగి ఏంటన్నట్టుగా అతని వైపు చూశారు ఇద్దరు. మీ ఇద్దరూ సడన్గా ఎందుకు పెళ్లి చేసుకున్నారో మీకు మాత్రమే తెలుసు. ప్రపంచానికి మీ పెళ్లి గురించి తెలియదు. మీరు భార్యాభర్తలని తెలియదు. అందుకే అందరికీ మీ పెళ్లి గురించి తెలిసేలా 2 రోజుల్లో రిసెప్షన్ ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను. రెడీగా ఉండండి అన్నాడు గంభీరంగా. ఇషాన్వి అదర్ మొహాలు చూసుకున్నారు. ఇషాన్వి డైరెక్ట్గా నువ్వు అంటుందేమో అని కాస్త కంగారుతూ తన వైపుతో చూస్తున్నాడు అదర్. అదర్ను గుర్రుగా కొన్ని క్షణాలు చూసిన ఇషాన్వి విష్ణువర్ధన్ వైపు తిరిగి ఓకే అంకుల్ అని సైలెంట్గా వెళ్ళిపోతుంటే అమ్మయ్య అని రిలాక్సింగ్గా ఊపిరి పీల్చుకొని అలాగే డాడ్ అని బదిలిచ్చి ఆమె వెనకాలే పరిగెత్తాడు అదర్. థ్యాంక్స్ డాడ్ డెసిషన్ను యాక్సెప్ట్ చేసినందుకు అన్నాడు ఆమెతో పాటు నడుస్తూ. యువర్ వెల్కమ్ అంటూ కార్లో ఎక్కి కూర్చుంది. ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే త్వరగా ఫినిష్ చేసుకో. ఈవినింగ్ రిసెప్షన్ షాపింగ్కి వెళ్దాం. నా షాపింగ్ నేను చేసుకోగలను అదర్ ఉఫ్ అనుకుని. కానీ నేను చేసుకోలేను. కలిసి వెళ్దాం, వచ్చి పిక్ చేసుకుంటాను. అవసరం లేదు, నేనే వస్తాను. అలాగే మేడం, మీరు ఎలా అంటే అలా. ఈవినింగ్ కాల్ చేస్తాను, బాయ్. ఓకే అంటూ ఇషాన్వి కార్లో వెళ్ళిపోగా చిన్నగా నవ్వుకుని ఆఫీస్కి బయలుదేరాడు అదర్.
ఏమండి, అత్తయ్య మన ఇద్దరిని షాపింగ్కి వెళ్ళమన్నారు. సాయంత్రం త్వరగా వస్తారా? వెళ్దాం. నాకు ఆఫీస్లో వర్క్ ఉంది. షాపింగ్లు గీపింగ్లు నా వల్ల కాదు, నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఆనంద్ బయటికి వెళ్ళిపోతుంటే భూమి మోమో చిన్నపోయింది. డల్గా తన గదిలోకి వెళ్ళిపోయింది. సాయంత్రం 5 గంటలు. గార్డెన్లో కూర్చొని ఫోన్ వైపే చూస్తున్న విహాన్ తన ఫ్రెండ్ కాల్ చేయడంతో టక్కున లిఫ్ట్ చేశాడు. హలో, చెప్పరా? వాడి డీటెయిల్స్ కనుక్కున్నావా? కనుక్కున్నాన్రా. పేరు అదర్వ్రానా, తండ్రి విష్ణువర్ధన్. బాగా పేరున్న బిజినెస్ ఫ్యామిలీ. వివిఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళ సొంత కంపెనీనే. అదర్వ్రానా లాస్ట్ మంత్ అమెరికా నుండి వచ్చాడు. ఆ కంపెనీకి ఎండి వాడు. చూస్తే కొంచెం టఫ్ క్యాండిడేట్ లానే ఉన్నాడు. నీకు ఫొటోస్ పంపించాను, చూడు. ఓకేరా. ఫోన్ కట్ చేసి వెంటనే వాట్సాప్లో ఫొటోస్ ఓపెన్ చేశాడు. కళ్ళకు గాగుల్స్తో కారులో నుండి దిగుతున్న ఫోటోతో పాటు బ్లాక్ రేంజ్ రోవర్ కార్ని ఆనుకొని క్రాస్ లెగ్స్తో స్టైల్గా నిలబడిన అదర్ ఫొటోస్ ఉన్నాయి. చూస్తే మామూలుడిలా కనిపించట్లేదు అనుకుని డాడీ డాడీ అని పిలుస్తూ ఇంట్లోకి వెళ్ళేసరికి అతని గొంతు విని బయటకొచ్చాడు వివేక్. అతని వెనకాలే మనస్విని వచ్చింది. డాడీ, ఇషాన్వి పెళ్లి చేసుకుంది వీడినే అంటూ తన ఫోన్లో ఫోటో చూపించాడు. ఆ ఫొటోస్ చూసి ఒక్కసారిగా షాక్ అయి కళ్ళు పెద్దవి చేశాడు వివేక్. ఇషాన్విని చేసుకుంది వీడా? నువ్వు కరెక్ట్గానే కనుక్కున్నావా? అడిగాడు షాకింగ్గా చూస్తూ. కనుక్కున్నాను, వీడే. పేరు అదర్వ్రానా కదా అని వివేక్ అంటుంటే, అవును డాడ్, వీడు మీకు తెలుసా? సందేహంగా చూస్తూ అడిగాడు విహాన్. తెలుసు, మన మమ్మీన అవుట్ హౌస్ కొన్నది వీడే అనగానే విహాన్ షాక్ అయితే మనస్విని ఆశ్చర్యంగా చూస్తుంది. ఏంటి డాడీ మీరనేది? అవుట్ హౌస్ కొన్నది వీడా? అవును, 50 లక్షలు ఎక్కువ పెట్టి మరి కొన్నాడు. ఆ అవుట్ హౌస్ గురించి మన గురించి మొత్తం తెలిసే కొన్నాడా? లేదా మనం అమ్ముతున్నామని తెలిసి ఇషాన్వి వాడు కొనేలా చేసిందా? లేదా యాదృచ్ఛికంగా జరిగిందా అని వివేక్ అంటుంటే, ఒకవేళ ఇషాన్వి ప్లాన్ అయితే అవుట్ హౌస్ తనకే వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యేది, కానీ ఆ రోజు అంత గొడవ చేసేది కాదు కదా. అదే నిజమే. అంటే అది ఇషాన్వి తండ్రిది అని తెలిసి వాడుకున్నాడా, లేదా నార్మల్గా కొన్నాడా? అంతా అయోమయంగా ఉంది వివేక్కి. మనస్వినికి మాత్రం చాలా సంతోషంగా ఉంది. తన కూతురికి ఎంతో సెంటిమెంట్ అయిన అవుట్ హౌస్ తనకే దక్కినందుకు మనస్విని హ్యాపీగా ఫీల్ అవుతూ పైకి చూసి థ్యాంక్స్ దేవుడా అని మనసులో వేడుకుంది. మెల్లిగా వివేక్ దగ్గరికి జరిగి అతని ఫోన్లోకి తొంగి చూసి ఫోటో చూసిన ఆమె పెదవులు అల్లుణ్ణి చూసి విచ్చుకున్నాయి. అమ్మయ్య అని నిశ్చింతగా ఊపిరి తీసుకుని చూస్తుంటే తన వైపు చూశాడు వివేక్. వెంటనే దూరం జరిగి నిలబడింది. ఇతనే నీ అల్లుడు కాదు, మన అల్లుడు. బాగున్నాడు కదా అని వివేక్ అంటుంటే చిన్నగా తలాడించింది మనస్విని. చూసావు కదా, ఇక వెళ్ళు లోపలికి. మనస్విని మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది. డాడీ, ఏది ఏమైనా మంచి పవర్ఫుల్ పర్సన్ చూసి పెళ్లి చేసుకుంది షాన్వి. మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అవునరా. ఇంతకీ సామ్రాట్ ఎక్కడా? కనిపించట్లేదు. ఇంపార్టెంట్ వర్క్ ఉందని బయటకు వెళ్ళాడు. అలాగా, సరే. మనం ఇషాన్వికి దాని మొగుడికి సంబంధించిన ఏ విషయం కూడా మనస్విని ముందు డిస్కస్ చేయకూడదు. అది ఇషాన్వికి చెప్పేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే డాడీ అన్నాడు విహాన్ సాలోచనగా. ఈ వీక్ ప్రాజెక్ట్ స్టేటస్ గురించి నేహా మూర్తితో డిస్కస్ చేస్తున్న ఇషాన్వి ఫోన్ రింగ్ అవ్వడంతో తీసి చూసింది. ట్రూ కాలర్లో రానా అని నేను చూసి ఉఫ్ అనుకొని లిఫ్ట్ చేసింది. హలో ఇషాన్వి, గచ్చిబౌలికి వచ్చేసి నేను స్టార్ట్ అవుతున్నాను. ఓకే. నీకు నా ఫోన్ నెంబర్ ఎక్కడిది? నీకు తెలియకుండా నీ అవుట్ హౌస్ కొన్నవాన్ని నీ ఫోన్ నెంబర్ కనుక్కోలేనా మేడం? ఏడ్చావులే, బాయ్ అని ఫోన్ కట్ చేయగా కార్లో స్టార్ట్ అయ్యాడు అదర్. అన్ని వర్క్ స్టేటస్ బై ఓడి నాకు మెయిల్ చేయండి అని ఇషాన్వి హడావుడిగా బయటికి వెళ్ళిపోతుంటే తనని గమనించిన వంశీ నేహ దగ్గరకు వచ్చాడు. నేహ, మేడం ఏంటి ఈరోజు త్వరగా ఇంటికి వెళ్తున్నారు? ఇంటి కాదండి, షాపింగ్కి వెళ్తున్నారు. అలాగా అంటూ మెల్లిగా బయటికి వెళ్ళి సామ్రాట్కి కాల్ చేశాడు. సార్, మేడం ఇప్పుడే ఆఫీస్ నుండి స్టార్ట్ అయ్యారు. ఇంటికి వెళ్ళట్లేదు, షాపింగ్కి వెళ్తున్నారు. ఓకే, నేను టర్నింగ్ దగ్గరే ఉన్నాను, ఫాలో అవుతాను అని ఫోన్ పెట్టేసిన సామ్రాట్ ఇషాన్వి కార్ తనని క్రాస్ చేసి వెళ్ళడం గమనించి ఫాస్ట్గా కార్ స్టార్ట్ చేసి తన కార్ను ఫాలో అవుతున్నాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది? ఈశాన్విని ఫాలో అవుతున్న సామ్రాట్ అదర్వ్కి దొరికిపోతాడా? వాళ్ళిద్దరి మధ్య రణరంగం ఎలా ఉండబోతుంది? అదర్వ్ ఇషాన్విల మ్యారేజ్ రిసెప్షన్ ఎలా జరగబోతుంది? భూమి అనంతుల మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తిగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.